హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు పిండి కలపడం వద్దు, ఒత్తడం కూడా అవసరం లేదు. ఈజీగా పూరి చేయడం ఏ విధంగా అని చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే ఒక కప్ అంతా గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండి అయినా కూడా తీసుకోవచ్చు. నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. మిక్సర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి. నేను ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాను. కొంచెం నీళ్లు వేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, నీళ్లు పర్వాలేదు. చూడండి, పిండి అనేది రెడీ అయ్యింది. కొంచెం గట్టిగా అయ్యింది కదా, పూరీకి కలుపుకోవడానికి సరిపోతుంది. ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా పిండి అంతా తీసేయండి. ఇప్పుడు నేను గ్లాస్లో నీళ్లు చూపిస్తున్నాను, ఎంత నీళ్లు యూజ్ చేశాను అని. కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకొని పిండికి అంతా కూడా అప్లై చేసుకోవాలి. చూడండి, పిండి అంతా కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను ప్లేట్కి. ఒక 2 ఉండలు చేసుకొని తీసుకున్నాను. దీనిపైన పెట్టి ఇంకొక ప్లేట్ కూడా తీసుకున్నాను. ఈ ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని తీసుకున్నాను. దీనిపైన పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా చేతులతో ప్రెస్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు మీకు ప్లేట్ తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పూరి చిన్న పూరి చేస్తాం కదా, మనము కర్రతో ఒత్తే అవసరం లేదు, మనము ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టవ్ పైన బాండ్లీ పెట్టి బాండ్లీలో ఆయిల్ తీసుకున్నాను. అలాగే వేడి చేసుకున్నాను. తక్కువ నూనెలో పూరి చేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మనము చేసుకున్న పూరీలను వేసుకొని చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా బాగా పొంగుతున్నాయి కదా, కలర్ కూడా వచ్చాయి కదా. తర్వాత ఇంకా ఒకటి కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చాయి కదా. చూసారు కదా, తక్కువ నూనెలో మీరు పిండి కలపడం కూడా అవసరం లేదు, ఒత్తే అవసరం కూడా లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. నేను పూరీలను చూపిస్తున్నాను, ఎంత బాగా వచ్చాయో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.